అంటే ఇప్పుడు జయకృష్ణ గురించే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మన మన జానర్స్ మామూలుగా ఒక ఫ్యామిలీ డ్రామా కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే కమర్షియల్ మసాలా కానీ డిష్రూమ్ సాంగ్స్ అదంతా అది కానీ లేకపోతే ఏదైనా కంప్లీట్గా ఒక ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పుష్ప కానీ లేకపోతే ఇప్పుడు ఇంకొక సినిమా కానీ అన్ని కొత్త మారుతున్నాయి కదా. జయకృష్ణ ఈ సినిమా తర్వాత ఏ కైండ్ ఆఫ్ సినిమా ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని మీకు ఎక్కడైనా ఒక ఆలోచన వస్తే నేనైతే ఏదైనా ఒక ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునా? యా, ఇంటెన్స్ ఎరగదీస్తాడు అసలు, మామూలుగా భలే చేస్తాడు అసలు. ఓకే, మన దాంట్లో ఎమోషన్స్ చెప్తున్నాను కదా మీకు, అదిరిపోతాయి కొన్ని డైలాగ్స్. నేను ఎలా రాసుకుని ఏ మూడ్ లో చెప్పినా దింపేశాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఇంకా కొంచెం ఇంకా బార్ రైస్ చేసి రాసి ఉంటే బాగుండేదేమో, కుర్రాడు ఇంత బాగా? నో, నేను కావాలంటే జేక్స్ మనం ఇంకోటి చేద్దాం అన్నాడు ఒకసారి, చేసేద్దాం అన్నా నేను. అప్పుడు పెంచుతానేమో కానీ ఇప్పుడైతే అనిపించలేదు. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిందే చెప్తున్నాను కదా, చాలా పెద్ద హీరో చేసిన దానిలో ఉంటది ఇందాక అన్నాను కదా. అంటే నాకు నేను విన్నది చెప్తున్నానండి మీ యూనిట్ నుంచి. నాకు నేను విన్నది ఒక్కడు సినిమాకి అప్పటికి 2 సినిమాలు అయిపోయాయి మహేష్ బాబుకి. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఎంత ఇంటెన్సిఫైడ్ గా కనిపిస్తాడో అలాగా ఫస్ట్ సినిమాలోనే జయకృష్ణ అలా కనిపిస్తున్నాడు అనే ఒక మాట విన్నానండి. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? యా, డెఫినెట్లీ. తను యాక్చువల్లీ నాకు యూనిట్ లో కూడా వాళ్ళ టీం అది కూడా అన్నారు, అసలు హీరో ఫస్ట్ సినిమా కాదు, ఏదో 4-5 సినిమాలు చేసిన హీరోకి పడాల్సిన సినిమా ఇది అని కూడా అన్నారు నాతో. నేను అలా తీసుకెళ్ళాను మూవీని. ఓకే, అంటే మీరు బాగా బోల్డ్ గా మాట్లాడే వ్యక్తి కాబట్టి అక్కడ 1-2 చోట్ల నేను విన్నాను కూడా. అంటే ఈ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మొన్న ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కూడా కరెక్ట్గా ఇదే టైంకి ఇంటర్వ్యూకి వచ్చారు నా దగ్గరికి బిఫోర్ ది రిలీజ్. సినిమా రివ్యూలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు మాట అన్నారు, నాకు ఇందరు సినిమా నచ్చలేదు కానీ అంత పెద్ద హిట్, అది రికార్డులు బ్రేక్ చేసి ఈ రోజుకి కూడాను. అలాగే జడ్జిమెంట్స్ ఏమి ఉపయోగం లేదు, రివ్యూల వల్ల ఏమి ఉపయోగం లేదు, జనానికి ఫైనల్గా నచ్చాలి అంతే అన్నది ఒక మాట ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. నా దృష్టిలో ఆల్ రివ్యూవర్స్ని ఆడియన్స్ జోకర్లా చూస్తారేమో అని అభిప్రాయం ఉందన్న నాకు. వై అంటే ఒక 10% రివ్యూవర్లను పక్కన పెడితే 90% ఆఫ్ ద రివ్యూవర్స్, అంటే ఒకడు భుజాలు ఎగరేసుకుంటూ చెప్తాడు, ఒకడేమో పుచ్చుకు అంటాడు, ఇంకోటి వీళ్ళందరినీ ఆడియన్స్ జోకర్లా చూస్తారేమో అన్న అభిప్రాయం. వై వాళ్ళు చెప్పారండి సినిమాకి వెళ్ళడం మానడం అయితే చేయరు ఆడియన్స్. ఒక సమస్య ఉందండి, సినిమా అనేది ఒక సమస్య అనుకోండి, సపోజ్ మీరు దాన్ని రాయాలనుకోండి, ఆ సమస్యను రాయాలనుకోండి, వర్ణించే విధానం ఒకటి ఉంటుంది కదండి. దాన్ని అంటే ఇది బాగోలేదు అని చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, ఎనలైజ్ చేయడం ఎనాలసిస్ చేయడం ప్రొఫెషనల్గా 10-15% మందే చేస్తున్నారు. అది ఫిల్మ్ జర్నలిస్టులు కొంతమంది చేస్తున్నారు అంతే. కానీ ఈరోజు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫోన్ వచ్చిన తర్వాత ఎవడైనా వచ్చు రివ్యూ, ఎవడైనా ఇవ్వచ్చు. సో రివ్యూ రైటర్లు ఎలా చెప్తున్నారు రివ్యూలు కూడా నేను ఇవ్వచ్చుగా, నేను అంటే మాలాంటి వాళ్ళు ఇవ్వచ్చుగా. సో నా దృష్టిలో చాలా మంది రివ్యూ రైటర్స్ని ఆడియన్స్ జోకర్స్ లా చూస్తున్నారని నా అభిప్రాయం. చాలా హార్డ్ హిట్టింగ్ అది నేననేది నేను రివ్యూ రైటర్ల రివ్యూ ఇస్తున్నా నేను. ఓకే, బాగా ఇచ్చేవాడు ఎవడో ఎవడో దాడి చెప్తున్నా, ఓకే, అందరినీ కాదు. అంటే అది నాకు చాలా మంది నాకు అనిపించిన ఇది. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ సినిమాకి మీరు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ అయిందా, ఎక్కువైందా? నాకు ఇప్పటిదాకా నా సినిమా బడ్జెట్ ఎంత అయిందో నాకు దత్ గారు చెప్పలే. సో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నానంటే శాస్త్రి గారు నాతో మాట అన్నారు, దత్ గారు మంచి ఎక్కువ బడ్జెట్ పెట్టి చేశారు సినిమాని. అవును అవును, మీకు కొన్ని చెప్తానండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చెప్తాను. ప్రొడ్యూసర్గా అయితే ఈ దత్ గారు ఆశాష్కిరావు గారు ఇప్పుడే టీనేజ్ లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకునే డిసిషన్లు ఉంటాయి చూసారా, అలా తీసుకుంటారు డిసిషన్లు, తెలుసా? అవునా?
ఏదేదో ఇంకా హాలీవుడ్ సినిమా ఏదో వస్తుందంట కదా వస్తారని మనకి చాలా ఫాస్ట్ గా ఉంటాయి వాళ్ళ డిసిషన్స్. అలా ఇప్పుడే అలా తీసుకున్నారంటే అసలు వాళ్ళు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు. అసలు ఇంకా చాలా పెద్ద పెద్ద డిసిషన్లు క్షణాల్లో తీసుకుంటారు దత్ గారు. మీరు ఒక్క డెసిషన్ చెప్పగలరండి? అది బయటికి చెప్పకూడదు. ఇన్ జనరల్ గా దట్ రియల్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్. నో, అది బయటికి చెప్పకూడదు. కొంచెం బిజినెస్ లకు సంబంధించిన ఇవే ఉంటాయి కదా. ఏదైనా ఒకవేళ ఏదైనా కావాలని అడిగినప్పుడు కూడా దత్ గారు చాలా ఫాస్ట్ గా చెప్తారు, ఎస్ ఆర్ నో, అజయ్ వెళ్ళిపోండి చేసుకొచ్చాను, వద్దబ్బాయి ఇది అని చెప్పి చాలా ఫాస్ట్ గా చెప్పేస్తారు డిసిషన్లు కూడా. నాకు అది కూడా ఇష్టం బాగా. నేను వన్ ఆఫ్ ద రీజన్ సినిమా చేయడానికి ఆయన కూడా కారణం. ఎలా? దత్ గారు. వై నేను అంటే డ్రీమ్స్ ఉంటాయి డైరెక్టర్స్ కి, పలానా హీరోలతో చేయాలనే కాదు, కొంతమంది ప్రొడ్యూసర్తో చేయాలని కూడా ఉంటాయి. అది నాకు దత్ గారి ప్రజెన్స్ అది ఇది అని అనగానే సరే ఆయనతో వర్క్ చేద్దాము ఒకటే నాకు అనిపించింది. నాకు లేకపోతే అప్పుడు నేను ఫస్ట్ స్టెప్ నేను వేసుండేవాడిని కాదు, నేను సారీ చెప్పేసి ఉండేవాడిని. నేను అందుకే అప్పటికే నేను వేరేది ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నమాట. ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి కారణం దత్ గారు. అంటే దత్ గారు ప్రజెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దత్ గారు ఉంటారు, ఆయన కలవడం వెళ్ళి అవన్నీ జరిగిన తర్వాత మీరు మంచి వాల్యుబుల్ స్టెప్ వేసారు. అయ్యో 100% సార్. నేను ఏది ఎటు వెళ్ళినా అది యూనో లైఫ్ అనేది ఒక లెసన్ అండి. అది యూనో మనం ఎటు వెళ్తే అటు కరెక్టే అవ్వాలి అని అనుకోవాలి, అవుతుంది కూడా. అదే కదా మీరు అనుకోవడం ఎందుకు, మీరు అదే అంటున్నాను, అవుతుంది అంటున్నాను. అనుకోవాలి, అవుతుంది కూడా. అదే ఎగ్జాక్ట్లీ. మీరు దత్ గారు ఫస్ట్ స్టెప్ వేయడానికి ఆయన కారణం అన్నారు, కృష్ణ గారితో అగ్నిపర్వతం. నాకు అన్ని తెలుసు కదా, మీకు తెలుసు కదా, రాజ్ కుమారుడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా మాట అన్నా, అందరూ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ ఈ రోజున మామూలు రేంజ్ లో లేరు, రైట్? ఇప్పుడు ఈ జయకృష్ణ కరెక్ట్ గా తాడు మీద నడుస్తున్నాడు రేపు 30వ తారీఖు వరకు కదా, అంతేగా? మీకు ఇన్నాళ్ళు 95 days మీరు వర్క్ చేశారు. వర్కింగ్ డేస్ అయితే ఆల్మోస్ట్ 95 days వర్క్ చేశారు, రైట్? 95 days వర్క్ చేసిన తర్వాత మీరంతా ఫైనల్ కాపీ చూసుకుని అన్ని కంప్లీట్ అయిపోయి ప్రింట్లు కూడా వెళ్ళిపోతున్నాయేమో, అదే ఇన్ ది సెన్స్ కదా. ఇప్పుడు మీరు యూ ఓన్లీ కెన్ సే, ఇంకెవ్వరు చెప్పలేరు అది. అదేంటంటే వాళ్ళ రేంజ్ గ్లింప్సెస్ జయకృష్ణలో కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను అదే కదా చెప్తుండే ముందు నుంచి, ఇతనేమో వెళ్ళిపోయేవాడు కాదు, ఏమో 30 ఏళ్ళు ఉండేవాడని అందుకే చెప్తున్నా. జేక్స్ తో చాలా పెద్ద హీరో అవుతాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, రైట్? స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది, యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్ లో ఎదిరిపోతాడు, బాగున్నాడు జేక్స్. డిస్కషన్ మీరు స్క్రీన్ మీద చూడండి, బిగ్ స్క్రీన్ మీద ఇంకా ఎదిరిపోతాడు. చాలా బాగుంటుంది జేక్స్. అంటే బాగుండు అంటే రాషా కూడా చెప్తున్నాను కదా, వీళ్ళు నాకు పర్ఫెక్ట్ గా, అంటే నేను నాకు వచ్చిన వాళ్ళని నేను ఆ క్యారెక్టర్ లోకి నేను దింపేస్తా.